SRH వర్సెస్ KKR మ్యాచ్ మరి కాసేపట్లోనే మరికొన్ని నిమిషాల్లోనే స్టార్ట్ కాబోతోంది. మ్యాచ్ చెన్నైలోనే, కానీ అంతకంటే ఎక్కువ సందడి హైదరాబాద్ లో కనిపిస్తోంది. చూడడానికి ఇప్పటికే బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసుకున్నారు. అన్ని చోట్ల కూడా కమ్యూనిటీస్, గేటెడ్ కమ్యూనిటీస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, రెస్టారెంట్లు, ఎక్కడ చూసినా కూడా మ్యాచ్ చూడడానికి సిద్ధమైపోయారు క్రికెట్ లవర్స్. పెద్దవాళ్ళు మాత్రమే కాదండి, చిన్నారులు కూడా. సో మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఏలేందర్ సిద్ధంగా ఉన్నారు. ఏలేందర్, సో హైదరాబాదీలకి క్రికెట్ అంటే ఎంత ఇష్టమో మనం వేరేగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ మన టీం ఇప్పుడు ఫైనల్ కి చేరటంతో ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది? ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా అర్థమవుతుంది. రైట్, మ్యాచ్ హడావిడంతా కూడా మనకి హైదరాబాద్లోనే కనిపిస్తుంది. ఎస్పెషల్గా ఈ కూకట్పల్లి నేనున్నటువంటి ఈ ప్లేస్లోనే కనిపిస్తుంది. ఇక్కడ భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి పిల్లలు, పెద్దలు అంతా ఇక్కడ చాలా వరకు గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. సో అందరూ కూడా SRH ఫ్యాన్స్ అయినప్పటికీ, క్రికెట్ ఫ్యాన్స్ అయినప్పటికీ కూడా SRH గెలవాలని చెప్పి అందరూ ఇక్కడ ఉత్సాహంగా గెంతులేస్తూ మ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మ్యాచ్కి వర్షం అడ్డంకి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పిల్లలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్ ఆడితే తప్పకుండా ఇక్కడ హైదరాబాదే గెలుస్తుంది, SRH మరోసారి కప్పు గెలుస్తుంది అంటూ కూడా ఇక్కడ వీళ్ళు కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ నిర్వాహకుల తర్వాత మాట్లాడదాం. ఎట్లా ఉంది మ్యాచ్, ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? జోష్ అంతా మీ దగ్గరే కనిపిస్తుంది. Yes, we are ready for the final match. Big boss. ఎట్లా ఉంటుంది మ్యాచ్? కోల్కతా సన్ రైజర్స్ ఇంతవరకు హైదరాబాద్, కోల్కతా ఈ సీజన్లో తలపడిన ప్రతిసారి కూడా హైదరాబాద్ గెలవలేదు. ఈ ఫైనల్ మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఎట్లా ఉంటుందంటే 2009లో ఫస్ట్ టైం మనం గెలిచాము, అప్పుడు యాడమ్ గిల్క్రిస్ట్ కెప్టెన్. తర్వాత 2016లో డేవిడ్ వార్నర్. ఓకే, తర్వాత ఇప్పుడు ఫైనల్ ఈరోజు ఇప్పుడు ప్యాట్ కమింగ్స్. సో వీళ్ళు ముగ్గురు కూడా ఆస్ట్రేలియన్ పీపులే. సో వాళ్ళ సారథ్యంలో మనం ఈసారి కంపల్సరీ మ్యాచ్ విన్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టు ది SRH. సో ప్రతిసారి ఇక్కడ ఈ స్క్రీన్స్ ఏర్పాటు చేసి క్రికెట్ హంగామా అంతా మీ దగ్గరే కనిపిస్తుంటుంది. ఈసారి మ్యాచ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? వర్షం అడ్డంకి కూడా ఛాన్స్ ఉంది అంటున్నారు. అక్కడ ఉంది వర్షం అడ్డంకి, ఇక్కడ ఉంది. ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు? పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఇక్కడ కూడా ఇబ్బంది పెట్టింది వర్షము. కాకపోతే 7:30 తర్వాత వర్షం ఉండకపోవచ్చు. మేము ప్రతి మ్యాచ్ను ఫైనల్ మ్యాచ్ ఇక్కడ స్క్రీన్ పెడుతున్నాం. దురదృష్టవశాత్తు లాస్ట్ టైం మ్యాచ్ ఓడిపోయింది, ఇండియా మ్యాచ్. కాకపోతే ఇది వచ్చేసి కలకత్తా అయినా హైదరాబాద్ అయినా మా కమ్యూనిటీలలో ఏమవుతుందంటే ఉన్న రాష్ట్రాలు 29 రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. సో కలకత్తా ఫ్యాన్స్ ఉన్నారు, హైదరాబాద్ ఫ్యాన్స్ ఉన్నారు. కానీ మనం హైదరాబాద్లో మన వాళ్ళు కాబట్టి మేము SRH గెలుస్తుందని అనుకుంటున్నాం. సో కంపల్సరీ SRH మ్యాచ్ గెలుస్తుంది. స్కోర్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో ఇప్పటివరకు జరిగిన మ్యాచెస్ కావచ్చు, ఈ మ్యాచ్ ఎట్లా కంపారిజన్ ఉంటుంది? సో చెన్నైలో కాబట్టి హై స్కోరింగ్ ఉండకపోవచ్చు. మనం ఎలిమినేటర్ ఆల్రెడీ ఒకటి చూసాము క్వాలిఫైర్ 2లో. సో అనుకోవడం మేబీ అరౌండ్ 170, 180 వరకు ఉండొచ్చు. లాస్ట్ టైం సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ ఫ్యాక్టర్ లేదు, సో స్పిన్నర్స్కి హెల్ప్ అయింది. సో ఐ థింక్ ఇఫ్ వీ విన్ ద టాస్, ఐ థింక్ వీ షుడ్ గో అండ్ బ్యాట్, ఎందుకంటే దట్ వాజ్ అవర్ స్ట్రెంత్. అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, ఇఫ్ దే గో ఆల్ గన్స్ లైక్ దే హౌ దే ప్లేడ్ బిఫోర్, ఐ థింక్ వీ హ్యావ్ ఫేర్ ఛాన్సెస్ ఆఫ్ విన్నింగ్. సో స్పిన్కి అనుకూలించే పిచ్ అంటున్నారు. సో మన టీంలో స్పిన్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అవతల నుంచి అంటే కోల్కతా బౌలింగ్ పటిష్టంగా ఉంది, మన దగ్గర బ్యాటింగ్ పటిష్టంగా ఉంది, వాళ్ళ దగ్గర బౌలింగ్ పటిష్టంగా ఉంది. ఎట్లా ఉండబోతోంది మ్యాచ్? ఎట్లా ఉండబోతుంది? KKRకి మెయిన్ స్పిన్నర్స్ ఉన్నారు. ఎవరు? మన సునీల్ నారాయణ్ అండ్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. సో వాళ్ళ స్పిన్ ఎంత ఉన్నా సరే మనకి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ బ్యాటింగ్ విషయంలో మనం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాం. బ్యాటింగ్ విషయంలో మాత్రం KCPD చూపిస్తున్నాం ఈరోజు అంతే. మొత్తంగా వాళ్ళు KKR బౌలింగ్ ఎంత గట్టిగా ఉన్నప్పటికీ కూడా సన్ రైజర్స్ బ్యాటింగ్ మాత్రం చాలా ధీటుగా ఉంటుంది. విధ్వంసాలు తప్పకుండా సృష్టించబోతోంది, తప్పకుండా SRH కప్పు కొట్టబోతుంది అని చెప్పేసి ఫ్యాన్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ ఎలేందర్, సో అది అభిమానుల్లో ఉత్సాహం. మరి కాసేపట్లోనే మ్యాచ్ చూసేందుకు బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని రెడీ అయిపోయారు. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.